స్వయం కృషి శ్రీమంతులు వీరే 3.42 లక్షల కోట్లతో అగ్రస్థానంలో దమాని. ఐడిఎఫ్సి ఫస్ట్ హురూన్ ఇండియా జాబితా. రాధాకిషన్ దమాని. అవెన్యూ సూపర్ మార్ట్స్. దీపేందర్ గోయల్ జొమాటో. శ్రీహర్ష మాజేటి నందన్ రెడ్డి స్విగ్గీ. దీప్ కర్లా రాజేష్ మాగో మేక్ మై ట్రిప్. అభయ్ సాయి మ్యాక్స్ హెల్త్ కేర్. ఏసిక్ దహియా అలోక్ బన్సాల్ పాలసీ బజార్. మహిళలు 19 మంది. ఫాల్గుని నాయర్ సహా 19 మంది మహిళలు జాబితాలో ఉన్నారు. జాబితాలో పిన్న వయస్కుడిగా జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా 21 సంవత్సరాలుగా నిలిచారు. ఎస్బీఐ ఎండీగా రామ్మోహన్ రావు అమ్రా. శ్రీ సిటీ ఇసుజు ప్లాంట్లో 1,00,000 వాహనాల ఉత్పత్తి. అగ్రస్థానంలో అల్కెమ్ గ్లెన్మార్క్. మందుల అమ్మకాలలో అల్కెమ్ లేబొరేటరీ సంస్థ అధిక వృద్ధి సాధించింది. మిస్టర్ మాయావి నిష్క్రమణ. అంతర్జాతీయ క్రికెట్కు అశ్విన్ గుడ్ బై. జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు. సీఎం రమేష్, బాలశౌరి, హరీష్ బాలయోగులకు చోటు. కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే. పరిశోధకులకు కరదీపిక. అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. పెనుగొండ లక్ష్మీనారాయణ. హిందీ రచయిత్రి గగన్ గిల్, ఆంగ్ల రచయిత్రి ఈస్టరిన్ కెరే సహా 21 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించనున్నాయి. బుధవారం సమాన సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక మండలి పేర్లను చెప్పారు. కోనపాపపేట గుండెకోత. సముద్రంలో కలిసిపోతున్న కాకినాడ జిల్లాలోని గ్రామం. ఇటీవలి తుఫాన్లకు పలు ఇళ్లు నేలమట్టం. రక్షణ గోడ నిర్మించాలని ప్రజల వేడుకోలు. నాబార్డ్ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం 13,641. మాత్రమే. అందులో పాడి, కోళ్ల పెంపకం వంటి వాటితో సమకూరుతున్నదే ఎక్కువ. సముద్ర మట్టం పెరుగుదలలో 5వ స్థానంలో విశాఖపట్నం. పీఎం కుసుమ్ పథకం కింద ఏపీకి 1,00,000 పంపుల మంజూరు. కెనడాలో శాశ్వత నివాసం ఇక కష్టమే. ఎల్ఎంఐఏ ద్వారా దక్కే 50 పర్మనెంట్ కోతా. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసోసియేషన్ కింద ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విదేశీ వ్యక్తిని నియమించుకోవాలనుకున్నప్పుడు సంస్థలు ఈ ఎల్ఎంఐఏకు దరఖాస్తు చేసుకుంటాయి. ప్రముఖ రచయిత కాటూరి త్రివిక్రమ్ కన్నుమూత. పలు సాహిత్య ప్రక్రియలో తనదైన ముద్ర. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక జాతికి అంకితం. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకతో హిందూ మహాసముద్రంలో జరగగా ఖచ్చితమైన కొలతలు సమగ్ర స్వరూప చిత్రాల రూపకల్పన సాకారం కాగలదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేఠ్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం నేవల్ యార్డ్లో ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకకు జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ నిర్దేశక్ సత్తా ఇది. పొడవు 110 మీటర్లు, బరువు 3,800 టన్నులు, వేగం గంటకు 33 కిలోమీటర్లు, సామర్థ్యం 30 కిలోమీటర్ల వేగంతో ఏకధాటిగా 12,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది 231 మంది. ఇంజిన్ సామర్థ్యం 2 డీజిల్ ఇంజిన్లు. సెన్సార్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ సెన్సార్, హైడ్రోగ్రాఫిక్ సెన్సార్ పరికరాలు, సముద్ర కాలుష్యాన్ని గణించే మార్పల వ్యవస్థ, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్, ఆర్ఓవి, సైడ్ స్కాన్, సోనార్ ఏర్పాటు చేశారు. ఆయుధ సంపత్తి CRN-91 నేషనల్ గన్ హాల్ హెలికాప్టర్. సముద్రంలో 25 రోజులు తీరానికి రాకుండా పహారా కాయగల సత్తా నిర్దేశక్ సొంతం.